విండోస్ 10 లో బెస్ట్ ట్రిక్స్ మీకోసం మైక్రోసాఫ్ట్ అందిస్తున్న అత్యుత్తమ ఆపరేటింగ్ సిస్టంలో విండోస్ 10 ఒకటి. ఈ ఓఎస్ ఎప్పటికప్పుడు యూజర్ యాక్టివిటీ హిస్టరీని సేకరించడంతో పాటు దానికి కంప్యూటర్ అలానే క్లౌడ్లలో భద్రపరుస్తుంటుంది. యూజర్లు ఈ డేటాని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ కావలసిన మేర డిలీట్ చేసుకునే వీలుంటుంది. మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులైన ఎడ్జ్ బ్రౌజర్, బింగ్ సెర్చ్ ఇంజిన్, లొకేషన్ డేటా ఇంకా కార్టూన్ వర్చువల్ అసిస్టెంట్ కమాండ్స్ కు సంబంధించి యాక్టివిటీలను నిత్యం ట్రాక్ చేస్తుంటుంది. ఒకవేళ మీరు మైక్రోసాఫ్ట్ హెల్తీ వాల్ట్ లేదా మైక్రోసాఫ్ట్ బ్యాండ్ డివైస్ ను మీరు వినియోగిస్తున్నట్లయితే అందులోని మీ యాక్టివిటీలు మొత్తం ఆయా సర్వీసుల్లోనే స్టోర్ కాబడతాయి. ఈ డేటా మొత్తాన్ని యూజర్ల సౌకర్యార్థమే ట్రాక్ చేసి ఉంచుతున్నట్లు మైక్రోసాఫ్ట్ చెబుతుంది. విండోస్ 10 లో బ్రౌజింగ్ హిస్టరీని క్లియర్ చేసుకోవడం ఎలా? ముందుగా మీ డివైస్ లోని సెట్టింగ్స్, ప్రైవసీ, యాక్టివిటీ హిస్టరీలోకి వెళ్ళండి. క్లియర్ యాక్టివిటీ హిస్టరీ ఆప్షన్ క్రింద కనిపించే క్లియర్ బటన్ పై క్లిక్ చేయడం ద్వారా మీ బ్రౌజింగ్ హిస్టరీని డిలీట్ చేసుకునే వీలుంటుంది. విండోస్ మీ డేటాను కలెక్ట్ చేయకూడదనుకుంటే లెట్ విండోస్ కలెక్ట్ మై యాక్టివిటీస్ ఆప్షన్ ను టర్న్ ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. విండోస్ 10 లో పీసీ యాక్టివిటీలను తెలుసుకునేందుకు ప్రొసీజర్ ముందుగా మీ డివైస్ లోని సెట్టింగ్స్, ప్రైవసీ, యాక్టివిటీ హిస్టరీ, మేనేజ్ మై యాక్టివ్ ఇన్ఫోలోకి వెళ్ళండి. బ్రౌజర్ విండో పాప్ అయిన వెంటనే మీ మైక్రోసాఫ్ట్ అకౌంట్ లోకి లాగిన్ అవ్వండి. అక్కడ మీ అకౌంట్ కు సంబంధించిన బ్రౌజింగ్ హిస్టరీతో పాటు లొకేషన్ యాక్టివిటీ, వాయిస్ యాక్టివిటీ ఇంకా కార్టూన్ నోట్ బుక్ యాక్టివిటీలకు సంబంధించిన వివరాలు కనిపిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.